మిత్రులందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ప్రతి సంవత్సరము మనము శివరాత్రి పర్వదినం జరుపుకుంటూ ఉంటాము కదండి. ప్రతి సంవత్సరం జరుపుకున్న ఇంకా ఆ శివయ్యకు ఈ శివరాత్రి రోజు ఏమి చేయాలి, ఇంకా ఏమి చేస్తే ఆ శివయ్యకు మనపై కరుణ కలుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాము. ఈ వీడియో మొత్తం చూసాక వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఆ చిన్న లైకే నేను మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్లా ఉంటుందండి. వందే శంభు ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. జన్మానికో శివరాత్రి అంటాము కదండి. అంటే మన జీవితం మొత్తంలో ఒక్కసారైనా ఆ శివయ్యకు శివరాత్రి రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఏ ఒక్కటి చేసినా మన జన్మ ధన్యమవుతుందని మన నమ్మకం. ఇంకా శివరాత్రి రోజున పూజా విధానం, ఆ శివయ్యకు అభిషేకం ఎలా చేయాలి, ఏ దానాలు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. జన్మానికో శివరాత్రి, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప మనం ఒక్క శివరాత్రి పర్వదినాన్నైనా ఈ జన్మకు మనం జరుపుకోలేము అని శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి నెల ఒక మాస శివరాత్రి వస్తుందండి. అలా 11 మాస శివరాత్రులను కలిపితే అది ఒక మహాశివరాత్రి అలా మనం జరుపుకుంటాము. ఈ మహాశివరాత్రి రోజున పరమశివుడు లింగోద్భవాన్ని పొందినటువంటి రోజుగా, శివయ్య పుట్టినరోజుగా జరుపుకుంటామండి. శివరాత్రి రోజున శివయ్యకు అభిషేకాలు చేస్తాము. దేవాలయాల్లో శివ పార్వతుల కళ్యాణం జరిపిస్తాము. రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ ఆ శివయ్యకు చేస్తామండి. ఆ శివయ్య సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే అది ఒక్క శివరాత్రి రోజున మాత్రమే సాధ్యమవుతుందండి. శివరాత్రి రోజున శివుడు కైలాసాన్ని వదిలి భూమిపై మన చుట్టూనే వివిధ రకాల జీవులలో తిరుగుతూ ఉంటారని మన నమ్మకం. అంతేకాదండోయ్, ఈ మహాశివరాత్రి పర్వదినాన శివయ్య మన శివాలయంలో కొలువుదీరి మనం చేసే పూజలు, అభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఆ శివయ్య ఇక కైలాసం వదిలి భూమి మీద ఉంటే మిగతా దేవతలు కూడా ఏం చేస్తారండి? వాళ్ళు కూడా 84 కోట్ల మంది దేవతలు భూమిపై సంచరిస్తూ వివిధ రకాల జీవులలో ఉంటూ ఆ శివయ్యను దర్శనం చేసుకుంటూ ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయండి. దేవతలందరూ చీమల రూపంలో వస్తారా, వాయు రూపంలో వస్తారా, మిగతా ఇతర జీవుల రూపంలో వస్తారా, బిల్వదళాల రూపంలో వస్తారా, పూజా ద్రవ్యాల రూపంలో వస్తారా తెలియదు. కానీ 3 కోటి దేవతలు ఆ శివయ్యను దర్శించుకోవడానికి భూమి మీదికి వస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. శివరాత్రి పర్వదినాన మానవ మాతృలం మనమే కాదండోయ్, ఆ 3 కోటి దేవతలు శివారాధన చేయడానికి తహతహలాడుతూ ఉంటారట. శివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగరణ, పాచికలు ఆడడం, లేదంటే శివాలయంలో శివయ్యకు సేవ చేయడం చేసుకోవచ్చండి. ఇప్పటి వరకు ఒక్క శివరాత్రి రోజున కూడా జాగరణ కానీ ఉపవాసం కానీ చేయలేదండి అనుకునే వాళ్ళు ఈసారి 2025 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం రోజు వచ్చే ఆ మహాశివరాత్రి రోజు ఆ శివయ్యకు తప్పకుండా ఆరాధన చేసుకోండి. ఏమో మళ్ళీ వచ్చే శివరాత్రికి మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితులు ఎవరు కూడా ఇక్కడ శాశ్వతం కాదండి. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఈసారి వచ్చే శివరాత్రి పర్వదినాన్ని మనం అందరం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ రోజంతా శివనామ స్మరణ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ శివ పంచాక్షరి మంత్రాన్ని జపించినా చాలండి. ఇక ఈ జన్మకు ఇంతకన్నా ఇంకా ఏమి భాగ్యం కావాలి చెప్పండి. ఇంకా శివరాత్రి రోజున చేయవలసిన పనులేంటంటే పేదవారికి అవసరమున్న వస్తువులు దానం చేయడం, ధర్మ ఆచరణలు, శివారాధన, దేవాలయాల్లో సేవ చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందండి. ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు శివనామ స్మరణతో కాలయాపన చేయాలి. మన మనస్సులో ఆ శివయ్య తప్ప ఇంకా ఏమీ ధ్యాస ఉండకుండా చూసుకోవాలండి. ఐహిక భోగాలు, సుఖాలు వదులుకోవాలి. ఉపవాస దీక్షను తీసుకోవాలి. ఉండగలిగే వాళ్ళు కఠిన ఉపవాసం చేయవచ్చండి. ఇంకా మేము ఉండలేము అనుకునే వాళ్ళు పాలు పళ్ళు మితంగా శరీరం నిలబడేలా మాత్రమే తీసుకోవాలి. కడుపు నిండా తినకూడదండి. నిజానికి ఉపవాసం అంటే ఏమీ తినకుండా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం, కడుపును ఖాళీగా ఉంచడం వలన మన శరీరము తనను తాను శుభ్రపరచుకుంటుంది. మనకు ఉండే వ్యాధులను నయం చేసుకోవడానికి మన శరీరానికి అవకాశం కలుగుతుంది.
ఒక్క రోజు ఉపవాసం ఉండడం వల్ల మన శరీరంలోని కొవ్వు పదార్థాలు కానీ వ్యర్థ పదార్థాలు కానీ 365 రోగాలు మన కంటికి కనిపించకుండా మన శరీరంలో నిరంతరం పోరాడే సూక్ష్మజీవులు ఇవన్నీ నయమయ్యే అవకాశం ఉందండి. ఒక్క ఉపవాసం వలనే ఇదంతా కలుగుతుంది. సైంటిఫిక్గా కూడా చూసినా వారం రోజులు తిని ఒక్కరోజు ఉపవాసం ఉండడం వలన మన శరీరం తనను తాను సరిచేసుకునే అవకాశం కలుగుతుంది అని సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ అయింది కదండి. దైవిక పరంగా చూస్తే పుణ్యం పురుషార్థం లభిస్తుంది. మన సాంప్రదాయాలు ఎలా తయారు చేశారంటే మన ఆరోగ్య రీత్యా మంచి అలవాట్లు మన సనాతన ధర్మంలో మాత్రమే ఆచరించి చెప్పబడినవండి. ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. శివుడు సృష్టి స్థితి లయకారకుడు. శివుడు ప్రాణకారకుడు. ఆయుష్ను ప్రసాదించగలడు, ఆయుష్ను తీసివేయగలడు. సృష్టిని సృష్టించాలన్నా లయం చేయాలన్నా ఆ శివయ్య ఆధీనంలోనే ఉంటాయండి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఆయన ఆజ్ఞ లేనిదే ఈ సృష్టిలో ఏమీ జరగదు. ఈ జగత్తు అంతా శివమయమే. అంతటా పరమాత్ముడు నిండి ఉన్నాడు. అందుకే మన సనాతన ధర్మంలో చెట్టును, పుట్టను, రాయిని, రప్పను పూజిస్తాం కదండి. ఇలా ఎందుకు పూజిస్తామంటే సృష్టిలో ప్రతి అణువున ఆ శివుడు నిండి ఉన్నాడన్న నమ్మకంతో. సర్వ జగత్తు వ్యాపించి ఉన్నారు ఆ శ్రీమన్నారాయణుడు శివుడు. శివుడు కేశవుడు ఇద్దరికీ భేదభావాలు ఏమీ లేవండి. ఇద్దరిది ఒకే తత్వం. శివుడు ధ్యానంలో విష్ణుమూర్తిని నిత్యం ధ్యానిస్తూ ఉంటాడు. ఇక విష్ణుమూర్తి ఆదిశేషుపై పవలించి శివయ్యను ధ్యానం చేస్తూ ఉంటాడండి. విష్ణుచ్చ హృదయం శివం, శివచ్చ హృదయం విష్ణువు అన్నారండి పెద్దలు. శివుని హృదయంలో విష్ణువు ఉన్నాడు, విష్ణువు హృదయంలో శివుడు ఉన్నాడు. ఇద్దరి తత్వం ఒకటే, భేదభావాలు ఏమీ లేవు. శివుడు బోలాశంకరుడు. అడిగినంతనే వరాల జల్లులు కురిపిస్తూ ఉంటాడు. శివుడు బోలాశంకరుడు కాబట్టి అలంకారాలు అవసరమేమీ లేదండి. శివయ్యకి మంత్రాలు కూడా అవసరం లేదు. శివయ్యకు చెంబడి నీళ్లు పోసినా పరవశించిపోతాడట. మారేడు దళంతో సంతుష్టి చెందుతాడట. శివ అంటే ప్రత్యక్షమవుతాడు. కేవలం శివనామ స్మరణతోనే శివయ్య కరుణ మనపై కురిపిస్తూ ఉంటాడు. శివరాత్రి రోజున దేవాలయాల్లో తాగడానికి మంచినీళ్లు, మజ్జిగ, పండ్లు దానం చేయడం చాలా విశేష ఫలితం లభిస్తుందండి. ఇంకా జాగరణ విషయానికి వస్తే జాగరణ అంటే కాలాయాపన చేయడం కాదు. ఆ రాత్రి అంతా శివనామ స్మరణతో లేదంటే శివుడికి పూజ చేసుకుంటూ అభిషేకం చేసుకుంటూ ఆ శివయ్య ధ్యాసలో ఉండడం జాగరణ. అంతేకాని మెలకువతో నిద్రపోకుండా ఉండడం కాదండి. ఒక చోట కూర్చొని శివయ్య నామస్మరణ చేస్తూ అభిషేకం పూజలు చేస్తూ ఆ రాత్రంతా గడపడం వల్ల జాగరణ ఫలితం లభిస్తుంది. ఇంకా ఉపవాసం అంటే ప్రస్తుతం కాలమాన పరిస్థితులు ఏమీ తినకుండా ఉండలేమండి. బీపీ, షుగర్, వృద్ధులు, చంటి పిల్లల తల్లులు, చిన్న పిల్లలు వీళ్ళంతా పాలు, పండ్లు మితంగా తీసుకుంటూ ఉపవాసం ఉంటే మంచిదండి. కడుపు నిండా తినకుండా మితంగా తీసుకుంటే ఉపవాస ఫలితం లభిస్తుంది. శివాలయంలో గంటలు గంటలు సమయాన్ని కేటాయించవలసిన అవసరం ఏమీ లేదు. ఇంట్లో కంటే దేవాలయాల్లో శివయ్య పవర్ ఎక్కువ. గుడిలో వేదమంత్రాలు చదువుతారు కాబట్టి. అందుకని శివాలయం వెళ్ళి శివయ్య దర్శనం చేసుకుని ఇంటికి వచ్చాక ఇంట్లో ఓ ప్లేట్లో శివుణ్ణి పెట్టుకొని శివ అని ధ్యానం చేసిన మన ఇంటిలో కూడా శివుడు ఉంటాడండి. గుడికి వెళ్ళలేని వాళ్ళు ఏమీ బాధపడనవసరం లేదు. ఇంటిలో పూజ చేసుకున్న అంతే పుణ్య ఫలితం ఉంటుంది. శివాలయంలో మజ్జిగ దానం చేస్తే చాలా మంచిది. పండ్లు దానం చేయడం, మోరంగడ్డ, ఖర్జూర పండ్లు, ద్రాక్ష, కర్బూజా ఇలా పండ్లు దానం చేయడం చాలా మంచిదండి. దానిమ్మ, ఆపిల్స్, ఎండు ఖర్జూర ఒక్కొక్క పండు దానం చేస్తే ఒక్కో ఫలితం కలుగుతుంది. అరటి పండు దానం చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. దానిమ్మ పండు దానం చేయడం వల్ల సంతాన వృద్ధి కలుగుతుంది. మజ్జిగ దానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. జాగరణ చేయడం ఎలా అంటే జాగరణ అంటే ఒక్క రాత్రి సమయంలోనే కాదండి. శివరాత్రి రోజున ఉదయం సూర్యోదయ కాలం నుండి మరుసటి రోజు సూర్యోదయం వచ్చే వరకు మెలకువగా ఉంటే దానిని పూర్తి జాగరణ చేయడం అంటామండి. ఇదండి ఆ పరమశివునికి మహాశివరాత్రి రోజు మనమంతా ఉపవాసం, జాగరణ, దాన ధర్మాలు, పూజలు, అభిషేకాలు చేయడం వల్ల మనకు కలిగే పుణ్య ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఇవన్నీ మనమంతా ఆ మహాశివరాత్రి పర్వదినంన ఆచరించి ఆ శివయ్య అనుగ్రహం మనమంతా పొందుతామండి. ఓం నమ శివాయ. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.